నమస్తే, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ అయ్యారు. బంజారాహిల్స్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో దిల్ రాజు ఆధ్వర్యంలో సీఎంతో సమావేశమయ్యారు. సుమారుగా 50 మంది సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు. ఈ భేటీకి 21 మంది నిర్మాతలు, 13 మంది దర్శకులు, 11 మంది నటీనటులు వచ్చారు. దర్శకుల్లో రాఘవేంద్రరావు గారు, కొరటాల శివ, త్రివిక్రమ్, అనిల్ రావుపూడి, ప్రశాంత్ వర్మ, సాయి రాజేష్, వంశీ పైడిపల్లి, హరీష్ శంకర్, బాబీ తదితరులు వచ్చారు. అలాగే నటీనటులు చూసుకుంటే నాగార్జున, వెంకటేష్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, శివబాలాజీ, అడవిశేష్, నితిన్, కిరణ్ అబ్బవరం, సిద్ధు జొన్నలగడ్డ, రామ్ పోతినేని ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలకు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ని ఇచ్చింది. ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు ఉండదని తేల్చి చెప్పేసింది. అసెంబ్లీలో చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేదే లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ ప్రముఖులు భేటీ ముగిసిన అనంతరం ప్రభుత్వ తరపున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రోడ్ల భవన శాఖ, సినిమా ఫోటోగ్రఫీ మంత్రి కోమటి వెంకటరెడ్డి హాజరయ్యారు. అటు ప్రభుత్వం, ఇటు సినీ వర్గాల ఇండస్ట్రీ సభ్యులు అందరూ కలిసి మాట్లాడారు. బెనిఫిట్ షోలపై చర్చ మొదలవగా దీనిపై స్పందించిన సీఎం మాట్లాడుతూ ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని చెప్పేసి కరాఖండిగా చెప్పారు. ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పడంతో శాంతి భద్రత విషయంలో కూడా రాజీ లేదని చెప్పేసి ఆయన చెప్పారు. ఇకపై బౌన్సర్లపై కానీ సీరియస్ గా ఉండాలని ఆయన అన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత సెలబ్రిటీదే అని చెప్పారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది అని ఆయన అన్నారు. సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి కూడా ప్రస్తావించారు. అల్లు అర్జున్ పై అసలు నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్ట ప్రకారం వ్యవహరించాలనేది నా విధానం అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు. ఇక డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయినింగ్ లో చొరవ చూపాలి అని చెప్పేసి ఆయన అన్నారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలని చెప్పేసి ఆయన తెలిపారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. సంధ్య థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లే తమ ప్రభుత్వం ఈ ఘటన చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పేసి రేవంత్ తెలిపారు. ఈ విషయం గురించి రాఘవేంద్రరావు గారు మాట్లాడుతూ అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగానే చూసుకున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటుందని ఆయన అన్నారు. దిల్ రాజును FDC చైర్మన్ గా నియమించడానికి స్వాగతిస్తున్నామని చెప్పేసి ఆయన మాట్లాడారు. తెలంగాణ అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లో చేశారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హైదరాబాద్ లో నిర్వహించాలని రాఘవేంద్రరావు గారు కోరారు. ఇక నాగార్జున గారు మాట్లాడుతూ యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలని ఆయన తెలిపారు. సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదగాలని చెప్పేసి, అలాగే హైదరాబాద్ వరల్డ్ వైజ్ గా సినిమా క్యాపిటల్ కావాలనేది మా కోరిక అని చెప్పేసి నాగార్జున గారు మాట్లాడడం జరిగింది. ఇక మురళీమోహన్ గారు మాట్లాడుతూ ఎలక్షన్ రిజల్ట్ లాగానే సినిమా రిలీజ్ ఫస్ట్ ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడారు. సంధ్య థియేటర్ ఘటన మమ్మల్ని అందరినీ బాధించిందని తెలిపారు. సినిమా రిలీజుల్లో కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా రిలీజ్ ఉండటం వల్ల ప్రమోషన్ ను కొంచెం విస్తృతంగా చేస్తున్నామని కూడా ఆయన తెలిపారు. దగ్గుపాటి సురేష్ బాబు గారు మాట్లాడుతూ ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది అన్నారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అని ఆయన తెలిపారు. ప్రభుత్వం సాయంతోనే ఆ రోజుల్లో చెన్నై నుంచి ఇండస్ట్రీ హైదరాబాద్ కి వచ్చిందని తెలిపారు. నెట్ఫ్లిక్స్, అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ ఆఫ్ గా ఉంది అన్నారు. ఇక ఫైనల్ గా త్రివిక్రమ్ గారు మాట్లాడుతూ మర్రి చెన్నారెడ్డి, అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్ కి వచ్చిందని గుర్తు చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యక్తిగత విషయాలే కాకుండా సినిమా పరిశ్రమ ఎలా విస్తృతంగా అభివృద్ధి చెందాలి అనే విషయంపై ప్రతి ఒక్కళ్ళు మాట్లాడడం అయితే జరిగింది. సో రేవంత్ మాత్రం ఖచ్చితంగా మేము చెప్పేది ఏంటి అంటే బెనిఫిట్ షోలు కానీ ఏవైనా ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కానీ అక్కడ ప్రొటెక్షన్ కానీ ఏదైనా సరే ఖచ్చితంగా హీరోలది మాత్రమే అని చెప్పేసి ఆయన కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.